మా దగ్గర చేయడానికి మీరు ఏమన్నా భయపడ్డారా? నిజం చెప్పాలి. నాకే కుదరదు. ఇలా యాక్చువల్లీ రమ్య గారు, ఐఎమ్ ఆల్సో పెద్ద ఫ్యాన్ ఫర్ హర్. షీ ఈజ్ సో బ్యూటిఫుల్, సచ్ అ గుడ్ యాక్ట్రెస్, డాన్సర్, ఆల్ ఇన్ ఆల్ రౌండర్ ఆర్టిస్ట్. అండ్ ఇంకా ఈవెన్ టుడే షీ స్టిల్ గాట్ దట్ బ్యూటిఫుల్, beautiful acting ability, dancing ability, and even she still looks so beautiful. Kani, and we are also friends kada, so I felt very comfortable working with her. But nennu scene chesinappudu I didn't feel scared at all. Definitely in front of Ramya, no, but scene tarvata when I saw her doing her scenes, monitor, when I came out of it, I'm not in the scene, appudu kallu ఫోర్స్ ఆ టెర్రర్ చూసినప్పుడు నాకు అప్పుడే భయం వేస్తుంది. అసలు అయ్యో ఏంటి రమ్య గారు, షీ డిడ్ సచ్ ఎ పవర్ఫుల్ స్టర్న్ రోల్. బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ ద కాంబినేషన్స్ ఆఫ్, నాకు ఫస్ట్ మై కాన్సన్ట్రేషన్ ఇస్ ఐ హ్యావ్ టు డూ ఇట్ రైట్. సో ఐ డోంట్ నరసింహ తమిళ్ ఫిల్మ్ విత్ రజనీకాంత్ పడయప్ప నీలాంబరి. అవును, exact same final output ಒಂದು our character is as good as Neelambari, if not better. Definitely. మేమైతే we are expecting an award for her. Definitely. మీకు మేము చెప్పలేం కానీ ఆవిడకైతే మాత్రం అవార్డు. క్యారెక్టర్ ఉన్న పవర్ అంటే కరెక్ట్గా తను. ఇప్పుడు ఒకసారి మనం మీకు బెస్ట్ కామెడియన్ అవార్డు వస్తుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ కామిక్ రోల్ ఫీమేల్. I don't mind అండి. Okay, cool. Why not? నాకు బెస్ట్ డైరెక్టర్ వస్తుందా? Definitely అండి. మనం చెప్పేది కూడా బెస్ట్ అవార్డ్స్ వచ్చినా కానీ ముందు రివార్డ్స్ వచ్చి ఫస్ట్ అన్న అప్రిసియేషన్ రావాలి పబ్లిక్ దగ్గర నుంచి. మంచి సినిమా చేశారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ మధ్యన చాలా సినిమాల్లో 40 కోట్ల, ఎంత 40-50 కోట్లు పెట్టి అక్కడ చేసాం ఇక్కడ చేసాం అచ్చ బుచ్చ చాలా అయిపోయినాయి అన్నీ. ఐ డోంట్ వాంట్ అంటే సినిమాని మనం ఏదో హైప్ చేసి తీసుకొచ్చి థియేటర్కి వాడి పబ్లిక్ తెప్పించి ఓపెనింగ్స్ గీపెనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత సినిమా లోపలికి వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అందుకనే మనకి మన ప్రొడ్యూసర్ గారు, నా ప్రొడ్యూసర్ ఇచ్చిన ఒక బడ్జెట్, జీవి గారు ఇది ఓకే బడ్జెట్ అంటే ఏం లిమిట్స్ లేదు, ఎంత అవుద్ది ఓకే, దాంట్లోనే కంప్లీట్ చేసి శ్రీకాంత్ గారు బాడీ లాంగ్వేజ్లో, శ్రీకాంత్ గారిలో ఒక చిరంజీవి గారిని, ఒక బాలకృష్ణ గారిని పరకాయ ప్రవేశం చేయించి, ఒక బిమ్లా రామన్ గారిని చాలా ప్యాడింగ్లు అంటే మన జయప్రకాష్ రెడ్డి గారు కానీ, తెలంగాణ శకుంతల గారు, శివాజీ రాజా, వీళ్ళు సో మెనీ పీపుల్ ఆర్ దేర్. నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ వేసి, మా ప్రొడ్యూసర్తో క్యారెక్టర్ వేయించి ఇవన్నీ చేసిన దానికి దేనికంటే ఒక మంచి సినిమా చేసి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, ప్రేక్షకులు ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో ఓవర్ కాకుండా మంచి సినిమా తీసాం, మీకోసం తీసాం అనిపించుకోవడానికి, మీకు నచ్చే సినిమా తీసాం అనిపించుకోవడానికే ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టింది. Wale 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 Meenachi, you are my sexy Meenachi. I wanna hug Meenachi. Racha 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 racha. You are my hot chick Meenachi. You are a magic Meenachi. Dil mere ye bole Meenachi. Bahut acha 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 acha. Yo, come on baby yo. Yeah, tulli pora chire kadite Meenachi. Guru bada oogi poda Meenachi. Jabbala rega kadiga vante Meenachi. Jachalani jamai pova Meenachi. వేడి ముద్దు పేరు రంగా రంగా, వాళ్ళ కోసం మేము ఉంగో ఉంగో, చేపను చూస్తే అయిపోతాడు దొంగ. చాలు మరి చూడకులే ఏప్రిల్ మార్చి, ఆకలినే తీర్చు మరి మట్టి వాచి. Meenachi, మిల మిల Meenachi, Meenachi, మత్తు పళ్ళ Meenachi. తాగుడు ముద్దల దండ కోల్, ఫ్రంట్ బ్యాక్ చూస్తే పెట్ట ఫోన్, దక్కు దక్కు దిల్ బోలే యార్, యో 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 యో. ఢిల్లీ పోరా చీరే కడితే Meenachi, గురువాడ ఊగిపోతా Meenachi. చెప్పుల రేఖ తడిగామంటే Meenachi, జంక్షన్లన్నీ జామ్ అయిపోవా Meenachi. సార్ అన్న, మనతో పాటు చక్రి గారు మ్యూజిక్ అనేది మన సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయింది, అందరికీ తెలుసు. అలాగే మనం ఇంట్రడ్యూస్ చేసిన 2 ఫైట్ మాస్టర్ అవుట్ స్టాండ్. మీరు ఓకే అన్న తర్వాత నేను ఇంట్రడ్యూస్ చేసిన కాస్ట్యూమర్స్ కానీ, మేకప్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇలాగా దర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్ వాట్ దే దర్. కానీ చక్రి గారు మీరు రికార్డింగ్ విని మీరు ఫస్ట్ ఫీల్ అయ్యారు? అదే నాకు చక్రి మీద ఏంటంటే చిన్న సాంగ్స్ అయితే అందరూ బాగా చేస్తారని చిన్న డౌట్ ఉండేది. రికార్డింగ్ ఎలా చేస్తారు, అంతకుముందు సినిమాలు
అంటే ఈ సినిమాకి పర్టికులర్గా ఎలా చేస్తాడని టెన్షన్. ఎందుకంటే ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టరు, చాలా సినిమాలు చేశాడు, ఎక్స్పీరియన్స్డ్. ఈ పర్టికులర్ సినిమాకి మనం తీసిన సీన్స్ని ఎలివేట్ చేసే విధంగా మ్యూజిక్ ఉంటుందా లేదా అని చిన్న టెన్షన్ వచ్చింది. బట్ నేను మొత్తం ప్రొజెక్షన్ చూసి రీరికార్డింగ్ అంటే మధ్యలో కూడా నేను ఎప్పుడు రాలా, రీరికార్డింగ్ జరిగేటప్పుడు ఎప్పుడు రాలేదు. నేను మొత్తం అవుట్పుట్ చూసిన తర్వాత నిజంగా ఇది చక్రి చేశాడా అనే ఫీలింగ్ మాత్రం 100% వచ్చింది. అంతే, అంత కష్టపడి ఈ సినిమాని ఒక సీన్ని ఎలివేట్ చేసేది మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక సీన్, ఒక ఎమోషనల్ సీన్ కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, ఏ సీన్ అన్నా ఎలివేట్ చేసేది మాత్రం 100% బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇది నాకు 100కి 120%, 130 అనుకో, అంత అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటూ నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద. నేను ఫస్ట్ నుంచి టెన్షన్ అదే, ఎట్లా చేసి ఉంటాడు చక్రి, ఎలా చేసి ఉంటాడు అని. 28 days తీసుకునే పర్లా, కానీ అద్భుతంగా బ్రహ్మాండంగా చేశాడు. నేను అదే మొన్న చక్రికి ఫోన్ చేశాను. అవంగానే ఫోన్ చేసి, చక్రి సరే సాంగులు చేయడం అనేది నువ్వు చేసావు కరెక్టే, చేస్తావు, మంచి మంచి సాంగ్స్ ఎన్నో ఇచ్చావు నువ్వు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోరు మాత్రం ఇట్స్ అమేజింగ్, చాలా బాగా చేసావు నువ్వు, థ్యాంక్స్ అని చెప్పాను నేను. అయ్యో భయ్యా లేదు, దాంట్లో విషయం ఉంది కాబట్టి నేను కూడా చేయగలిగాను, విషయం లేనప్పుడు నేను ఏం చేస్తాను అన్నాడు. లేదు విషయం ఉంది, దాన్ని ఇంకా లేపావు నువ్వు ఈ సినిమాకి నువ్వు కూడా చాలా ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినందుకు. అలాగే ఫైట్స్ రవివర్మ అతను క్లైమాక్స్, గణేష్ కానీ, ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసిన గణేష్ కానీ, ఎక్కడెక్కడ అనవసరమైన ఫైట్లు లేకుండా నేను ఫీల్ అయింది ఏంటంటే, ఎక్కడా కూడా అనవసరంగా కాదు, ఇది కరెక్ట్గా ఇదే అంతే చేయాలి, అంతే ఉంది, ఒక లెంత్ కూడా అంత. ఆ ఫైట్స్ కూడా రవివర్మ క్లైమాక్స్ ఇవన్నీ కూడా ఎమోషనల్ తీసుకురావడం కానీ అని వాటిని మెయిన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే గౌతమ్ రాజు గారు ఎడిటర్. మెయిన్ ఏంటంటే ఎడిటర్కి టోటల్ సినిమా అంత అవగాహన ఉండాలి, ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది, ఆ సీన్ని క్లోజప్స్ ఏం వేయాలి అన్ని అవగాహన. గౌతమ్ రాజు గారు కూడా ఈ సినిమాకి చాలా ప్లస్. అంటే నువ్వు తీసిచ్చావు, నన్ను ఎడిటర్ మీరంతా కూర్చొని చేశారు, ఎక్కడ కూడా ప్యాక్డ్గా ఉంది, నాకైతే ప్యాక్డ్గా ఉంది ఫీలింగ్ వచ్చింది. సింగంలా ఒకడొచ్చి బతుకు మార్చేందుకనే వెనకాలే సైన్యంలా ఆ జనం చూడు జై కొట్టగనే.